బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన ఎమ్మెల్యే టికెట్ల జాబితాలో తమకు ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమైన విషయమని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు భాషబోయిన భాస్కరరావు అన్నారు. రాష్ట్ర జనాభాలో సామాజిక పరంగా అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులను సీఎం కేసీఆర్ గుర్తించకపోవడాన్ని భాషబోయిన భాస్కరరావు తీవ్రంగా ఖండించారు. ఎప్పటికైనా సీఎం కేసీఆర్ పునరాలోచించుకోవాలని, సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ముదిరాజుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ముదిరాజులకి స్థానం కూడా కల్పించినటువంటి విధానాన్ని చూస్తే నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా, ఒక గ్రామ సర్పంచ్గా 32 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో పాత్ర పోషించుకుంటూ రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా 54 లక్షల ముదిరాజులు ఉన్నటువంటి మాకు ఈ రోజున ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా ఇవ్వనటువంటి టీఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్ గారు ఆయన ఆలోచనలని మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేసుకొని దేవుడు అటువంటి వాడు కూడా ఆలోచనలు వెనక్కి తీసుకొని నిర్ణయం తీసుకుంటున్నటువంటి టైంలో మా ముదిరాజులకు కూడా ఖచ్చితంగా ఓట్ల దామాషీ ప్రకారంగా 5 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముదిరాజు సోదరులని, అన్ని పార్టీల ముదిరాజు సోదరులు మమ్మల్ని ప్రశ్నించే విధంగా ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఆయన మాకు ఎమ్మెల్యే సీట్లు కల్పించారు.